మొదటి అంశంగా ఎవరికి మార్కెట్ కమిటీ చైర్మన్ వస్తున్న ఆలోచనతో అందరూ తలెత్తా ఉన్నారు, ఎవరికి ఇవ్వాలి అనే దాన్ని. నేనే ఓన్గా నా నిర్ణయం కోయగా నేనున్నా కాబట్టి తర్వాతగా ఉన్నటువంటి నాయకుడు సంఘానికి నాయకుడుగా ఒక వ్యక్తి ఇవ్వాలనే ఆలోచనతో నేనే డిసైడ్ చేసిన. నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటిగా వాసంశ్రీ గారు, తర్వాత కోయల చిత్రరావు గారు దాని ప్రాధాన్యతని నాకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా నేను నిర్ణయం తీసుకునే సందర్భంలో నేను స్వతహాగా నేను ఏం నిర్ణయం అంటే నేను కూడా కొన్ని 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అప్పుడు కూడా నేను మొదటి ఉండగా నాకు ఎలాంటి అవకాశం రాలేదు. ఏదైనా నా తర్వాత వచ్చిన తనకి పదవి ఇస్తే నన్ను ఎందుకు గుర్తించలేదని నేను ఆ రోజు మనోవేదన చెందిన. ఆ ఆలోచనతో నేను కూడా నిర్ణయం తీసుకునే లోపల ఏదైతే అచ్యుతరావు గారిని కూడా నేను పిలిచిన, ఇంకా నాయకుడుగా ఇక్కడ వేరే వాళ్ళకి అవకాశం లేదని చెప్పిన. ముందే దమ్మపేటకే నేను నిర్ణయం తీసుకుంటున్నా, అది కూడా నాయకుడు వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నాను నిర్ణయం తీసుకున్నాను. అశ్వరపేటకి మీరు కాంపిటీషన్ రాకండి, మీరు ఆగిపోమని చెప్పినాను. సేమ్ ములకలపల్లి కూడా అలాగే చెప్పిన. వాళ్ళు ఆగిపోయారు, ఇక నేను కాంపిటీషన్ అనుకుంటాను. ముందే చెప్పేసిన నేను దమ్మపేట మండలానికి ఇద్దాం అనుకుంటున్నాను, అది కూడా నాయకుడు వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నాను చెప్పిన. ఆగిపోయాను. తర్వాత నేను నిర్ణయంలో నేను మొదటి నుండి పార్టీలో పాత స్థాయిలో ఉండే క్యాడర్ తీయాలి అనే ఆలోచనతో ఇద్దరు కాంపిటీషన్ వచ్చిన తర్వాత, కాంపిటీషన్ అంటే ప్రతిపాదన ఇచ్చిన తర్వాత తనను కూడా నేను పిలిచిన. చిత్ర గారు, నేను మొదటి నుండి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత క్యాడర్ నేను ఇవ్వాలనుకుంటున్నాను, అతని నేను ప్రపోజల్ చేయాలనుకుంటున్నాను చెప్పేసి నేను వారికి చెప్పాను. వారు చాలా సానుకూలంగా స్పందించారు. సరే సార్, మీ నిర్ణయం మేము కాదను, ఏదైనా మరొకటే మా వైపున మాకు నాయకుడు సంఘానికి మీరు ఇస్తారనే మాట ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎవరికైనా ప్రతిపాదన చేయండి సార్, మీరు పాత క్యాడర్